వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ యాక్టెడ్ బై ఆశీష్ రెడ్డి అండ్ వైష్ణవి చైతన్య. అయితే మనకి హర్రర్ పాయింట్ జోనర్లో ఈ మూవీని తీసుకెళ్తున్నట్టయితే మనకి ట్రైలర్లో అయితే చూపించడం జరిగింది. అదేవిధంగా స్టోరీ స్టార్టింగే స్టార్ట్ అవుతుందో ఒక నెరేషన్ అయితే ఒక ఊర్లో ఒక పాడుబడ్డ బంగ్లా, అందులో ఒక సమ్ ఫ్యామిలీ, ఇటువంటి కైండ్ ఆఫ్ మనం ఏదైతే జనరల్గా చూస్తుంటాం హర్రర్ మూవీస్లో ఆ టైప్ ఆఫ్ ఒక స్టార్టింగ్ని అయితే వీళ్ళు ఇచ్చారని చెప్పాలి. తర్వాత వెళ్తూ సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఇంట్రడక్షను, ఆ తర్వాత హీరో ఏదైనా ఒక పాయింట్ని అనుకుంటే దాని గురించి గుడ్డిగా ముందుకెళ్ళిపోవడం, ఇటువంటి అన్నీ కూడా చాలా బాగా చూపించారు. అక్కడ ఒక మిస్టరీని అయితే చూపించారు. ఆ మిస్టరీని చేసుకుంటూ హీరో ఎలా వెళ్తాడు, ఏంటి, అందులో నిజాలు ఎంత అనే పాయింట్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా త్రూఅవుట్ ద మూవీని అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి పెద్దగా ట్విస్టులు అయితే ఏమీ లేవు, కానీ ఓకే నార్మల్గానే ఇంటర్వెల్ బ్యాంక్ని అయితే మనకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే మిస్టరీ ఉందో దాన్ని ఎక్కువగా ఒకదాని నుంచి ఇంకో దాని నుంచి మరొక దానికి తీసుకెళ్ళి చాలా కన్ఫ్యూజన్ అయితే చేశారు. కన్విన్స్ అయితే చేయలేకపోయారనే చెప్పాలి. సెకండ్ హాఫ్ ఫస్ట్ 20-30 మినిట్స్ ఆఫ్ ద మూవీ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకురా బాబు వీళ్ళు ఎంత సాగదీస్తున్నారు, అసలు పాయింట్ ఏంటి, వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే హీరో మెయిన్ పాయింట్ ఏంటి, అసలు లవ్ ఏంటి, దెయ్యంతో లవ్ ఏంటి, దానికి ఒక లాజిక్ కానీ ఏమీ కూడా మనకి ఎక్కడా కనిపించదు. కాకపోతే దీని అంతటినీ ఈ కన్ఫ్యూజన్ని, ఈ మిస్టరీని చేజింగ్ చేసే ఇదినంతా కూడా మనకి లాస్ట్ 15 మినిట్స్ ఆఫ్ ద మూవీలో చూపించారు. కాకపోతే అది కూడా అంతగా కన్విన్సింగ్ అయితే లేదు. హీరోయిన్ కూడా పాత్ర మనకి ముందే ఆమె ఒక గోస్ట్ కింద చేస్తుందా లేకపోతే ఏమో ఒక డౌట్ అయితే మనకు ఖచ్చితంగా కలుగుతుంది. కాకపోతే దాన్ని అయితే రివీల్ చేయలేదు తప్ప మిగతాదంతా నార్మల్గానే తీసుకెళ్లారు. కాకపోతే ఇది ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక గోస్ట్ మూవీ అయితే కాదు. ఏదో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూవీలో ఒక గోస్ట్ని అయితే చూపించారు, కానీ అది ఎంతవరకు పార్ట్ 2 కింద అయితే వీళ్ళు వెళ్ళాలనుకున్న దృష్టిలో అయితే పెట్టారు. కాకపోతే ఇది పార్ట్ 1కే చాలా ఎక్కువ. ఫస్ట్ హాఫ్ అయితే చూడొచ్చు తప్ప సెకండ్ హాఫ్లో వచ్చేసరికి టోటల్గా కన్ఫ్యూజ్ చేస్తారు. స్క్రీన్ ప్లే లోపం అయితే ఉంది. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి హీరో ఓకే ఒక సెటిల్ పెర్ఫార్మెన్స్లోనే ఉంటాడు తప్ప పెద్దగా ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఉండే క్యారెక్టర్ అయితే ఏముండదు. ఇకపోతే వైష్ణవి చైతన్య వచ్చేసి మనకి బేబీ సంబంధించినటువంటి ఇంకా మన మైండ్లో ఉందో తెలియదు, కానీ లేకపోతే వాళ్ళు అదే క్యారెక్టర్ని ఇందులో కొంచెం తీసుకొచ్చి పెట్టారా అన్న కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషనే వైష్ణవి చైతన్య కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే మ్యూజిక్ వచ్చేసరికి మ్యూజిక్ ఒక పాట అయితే హారర్ థీమ్ సంబంధించి ఒక సాంగ్ అయితే బ్యాక్గ్రౌండ్లో వెళ్తూ ఉంటుంది. అది చాలా బాగుంది. ఎందుకంటే ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్గా ఇది ఖచ్చితంగా బాగానే ఉంటుంది. సో అలాగే ఇచ్చారు. ఆయన ఎక్కడా కూడా ఆయన ఇదికి తగ్గకుండా హారర్ మూవీకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయో, హారర్ జానర్లో ఉండే మూవీకి ఎటువంటి ఎలిమెంట్స్ కావాలో అటువంటి ఎలిమెంట్స్ని ఖచ్చితంగా ఇచ్చారు. పాటలు కూడా ఓకే, లిరిక్స్ని ఏదో డైలాగ్స్ని పెట్టి కొంచెం మూవీని ముందుకు తీసుకెళ్ళిపోతారనుకున్నారు తప్ప దానికి ఒక లాజిక్స్ కానీ ప్రేక్షకుడికి కొన్ని డౌట్స్ అరైజ్ అవుతాయి. ఆ డౌట్స్ని మనం క్లియర్ కట్గా సినిమాలో చూపించాలనే ఉద్దేశం అయితే ఇక్కడ ఎక్కడ కనిపించలేదు. కరెక్షన్స్ కూడా వాళ్ళు చేయనట్టే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్ అని కూడా చెప్పడానికి చాలా కష్టం అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు ఎవరైనా ఈ మూవీని అయితే చూస్తుంటే మీకు ఎలా అనిపించినది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.